మొన్నీ మధ్య విక్రమ్ సినిమా విడుదలైన తరువాత రోలెక్స్ పాత్ర థియేటర్లను షేక్ చేసింది. అయితే రోలెక్స్ అనే ఒక బ్రాండ్ ఎలా మొదలైంది, దాని వెనకాల ఉన్న కథ తెలిస్తే మన మెదడులోని నరాలు కూడా షేక్ అవుతాయి. హాన్స్ విల్డార్ఫ్ ఒక అనాథ బాలుడు తన 27 ఏళ్ల వయసులో స్థాపించిన సంస్థ పేరు రోలెక్స్. 1900 ప్రాంతాల్లో గోడ గడియారాలు ఫేమస్ అయినంతగా చేతి వాచీలు ఫేమస్ కాలేదు. దాంతో 1908లో రోలెక్స్ బ్రాండ్ను స్థాపించిన హాన్స్ విల్డార్ఫ్ ప్రపంచంలోనే మొట్టమొదటి వాటర్ ప్రూఫ్ చేతి గడియారాన్ని తయారు చేశారు. అలా మొదలైన రోలెక్స్ ప్రస్థానం ఇప్పుడు హాలీవుడ్ సినిమాల్లో జేమ్స్ బాండ్ నుండి టామ్ క్రూజ్ వరకు, స్పోర్ట్స్లో సచిన్ టెండూల్కర్ నుండి రోజర్ ఫెదరర్ వరకు, సినిమాల్లో షారుఖ్ ఖాన్ నుండి సూర్య వరకు, పాలిటిక్స్లో రాజీవ్ గాంధీ నుండి జో బైడెన్ వరకు ప్రాముఖ్యతను సంతరించుకుంది. అయితే రోలెక్స్ వాచీలు ఎందుకు ఖరీదైనవి, ఎందుకు రోలెక్స్ సంస్థ తన ఆదాయాన్ని మొత్తం అనాథలకు అందిస్తుంది అనే ప్రశ్నలకు సమాధానాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఫ్యాక్ట్స్ తెలుగులో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఫ్యాక్ట్స్ తెలుగు. వాస్తవానికి రోలెక్స్ కంపెనీ ఉద్దేశం ఖరీదైన వాచ్లను తయారు చేయడం కాదు, క్వాలిటీ వాచ్లను తయారు చేయడం. అయితే క్వాలిటీని పెంచుకుంటూ పోవడం వల్ల రోలెక్స్ వాచీలు కార్ల రేట్లను మించిపోయాయి. సాధారణంగా వాచ్ తయారీ కంపెనీలు 316 స్టీల్ను ఉపయోగిస్తారు. అయితే రోలెక్స్ మాత్రం తన వాచ్ తయారీలో 904L స్టీల్ను ఉపయోగిస్తుంది. 904L స్టీల్ అనేది 316L స్టీల్ కన్నా చాలా రెట్లు దృఢమైనది. ఈ స్టీల్ తుప్పు అనేది పట్టదు, బాగా మెరుస్తుంది కూడా. 2003 నుండి రోలెక్స్ 904L స్టీల్ను మాత్రమే ఉపయోగించడం వల్ల వాచ్ల ధరలు పెరగడానికి మొదటి కారణం. అలానే 904L స్టీల్ను వాచ్ లాగా తయారు చేయడం కష్టమైన పని, ప్రత్యేకమైన నైపుణ్యం కావాలి, తయారీలో ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల కూడా వాచ్ రేటు పెరుగుతుంది. రెండవ కారణం, ప్రపంచంలో ఏ వాచ్ కంపెనీకి లేనంత రీసెర్చ్ ఫెసిలిటీలు రోలెక్స్ కంపెనీకి ఉన్నాయి. ఒక రాకెట్ను లాంచ్ చేసే ముందు సైంటిస్టులు ఎలా పని చేస్తారో రోలెక్స్ కంపెనీలో కూడా ఇంజనీర్లు, సైంటిస్టులు పనిచేస్తారు. వారి కెమిస్ట్రీ ల్యాబొరేటరీల్లో నిరంతరం టెస్టింగ్ చేస్తూనే ఉంటారు. రోలెక్స్ వాచ్ ఖరీదు పెరగడానికి ఇది రెండవ కారణం. ఇక మూడవ కారణం, రోలెక్స్ కంపెనీలో అత్యాధునిక రోబోట్లను ఉపయోగిస్తారు. వాచ్ని పాలిష్ చేయడం నుండి ప్యాకేజింగ్ చేయడం వరకు రోబోట్లదే కీలక పాత్ర. నాలుగవది చేతి పని. రోబోట్లు చిన్న చిన్న పనులు చేస్తే మనుషులు వాచ్ తయారీలో సింహభాగాన్ని పూర్తి చేస్తారు. వాచ్ యొక్క బ్రేస్లెట్లను చేతితోనే తయారు చేస్తారు. క్వాలిటీ చెక్స్ 2-3 సార్లు మనుషులే చెక్ చేస్తారు. ఐదవది వాటర్ టెస్ట్. రోలెక్స్ వాచ్లు మరే ఇతర వాచ్లు ఇవ్వలేని వాటర్ రెసిస్టెంట్ను ఇస్తాయి. దాదాపుగా 300 మీటర్ల నీటిలో కూడా, అంటే 1000 అడుగుల లోతులో కూడా రోలెక్స్ వాచ్లకు ఏమీ కాదు. రోలెక్స్ వాచ్లను ప్రెషరైజ్డ్ ట్యాంక్స్లో పరీక్షిస్తారు. ఆరవది ఎక్స్పర్ట్లు. రోలెక్స్ షోరూమ్ దగ్గరకు వెళ్తే చేతి వాచ్ కొనడానికి ఎక్స్పర్ట్ల సహాయం కూడా అందిస్తారు. వీరిని జెమాలిస్ట్స్ అంటారు. ముఖ్యంగా లగ్జరీ వాచ్లను కొనుగోలు చేసే వారికి వీళ్ళు అసిస్టెన్స్ ఇస్తారు. వజ్రం తీసుకోవాలా, ఏ బంగారం వాచ్ కొనాలి అనే సజెషన్స్ వీరు ఇస్తారు. ఏడవది బంగారం. రోలెక్స్ కంపెనీ తమ సొంత బంగారాన్ని తయారు చేస్తుంది. 24 క్యారెట్స్ బంగారం నుండి 18 క్యారెట్ పసుపు, తెలుపు రంగుల్లోకి బంగారాన్ని మార్చి కస్టమర్లకు వాచ్ రూపంలో అందిస్తుంది. ఇలా రోలెక్స్ క్వాలిటీని పెంచుకుంటూ పోవడం వల్ల వీటి వాచ్లు జూబ్లీ హిల్స్ లో అపార్ట్మెంట్ రేట్ల కన్నా ఎక్కువ రేటుగా పలుకుతుంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రోలెక్స్ లో వాచ్లు అన్ని కోట్లలోనే ఉండవు, లక్షల్లో కూడా ఉంటాయి. రోలెక్స్ ప్రారంభ ధర 3 లక్షల రూపాయల నుండి ఉంటుంది. వాచ్ లో వాడే బంగారం, డైమండ్స్, హ్యాండ్ వర్క్, ఇలా వర్క్ పెరిగే కొద్దీ దీని రేటు కోట్లలోకి మారిపోతుంది. ప్రస్తుతం రోలెక్స్ సబ్మెరైనర్ వాచ్ కంపెనీలో అత్యంత ఖరీదైనది. ఈ వాచ్ 1000 అడుగుల నీటిలో కూడా పనిచేస్తుంది. దీని ధర 2,40 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇక రోలెక్స్ వాచ్ లో డైటోనా అనే వాచ్ ను ఒక వేలం పాటలో 100 కోట్లకు పైగా చెల్లించి మరీ దక్కించుకున్నారు. చివరిగా రోలెక్స్ కంపెనీ ఓనర్ హాన్స్ విల్డార్ఫ్ తన భార్య ఫ్లోరిన్ 1944లో మరణించడం వల్ల, అప్పటికి వారికి పిల్లలు లేకపోవడం వల్ల విల్డార్ఫ్ ఫౌండేషన్ ను స్థాపించి 100% వాటాను ఆ ఫౌండేషన్ కు రాసేశారు. రోలెక్స్ సంస్థ ఆదాయం మొత్తం స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా వెళ్ళిపోతుంది. ఇది రోలెక్స్ పూర్తి కథ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఫ్యాక్ట్స్ వీడియోల కోసం ఎంవీఎస్ ఫ్యాక్ట్స్ తెలుగు 2.0 ఛానల్ ను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం AI తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.